ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత మహాభారతంలో ఆది పర్వంలో మనం ద్వితీయ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం, మయాసురుడికి ధర్మరాజు కోసం ఒక అత్యద్భుతమైనటువంటి సభని నిర్మించమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు కొంతకాలం అక్కడే ఇంద్రప్రస్థంలో ఉండి ఆ తర్వాత ద్వారకా నగరానికి తండ్రిని చూడటం కోసం అని చెప్పి బయలుదేరుతుంది. ఆ బయలుదేరుతున్నప్పుడు ధర్మరాజు, అలాగే కుంతీదేవి, సుభద్ర, అలాగే పంచపాండవులు, ద్రౌపది, వీళ్ళందరినీ కూడా అనునయించి వాళ్ళ అనుమతితో బయలుదేరటం జరుగుతున్నది. ఆ బయలుదేరుతున్నప్పుడు ఎలా వెళ్ళారు అనేటువంటిదంతా కూడా ఈ అధ్యాయంలో వ్యాసులు వారు చెప్పడం జరుగుతుంది. ఈ అధ్యాయంలో విశేషం ఏంటంటే, చివరిలో ఒక విషయం వస్తుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథి అనేటువంటి విషయం మనకందరికీ తెలిసింది. కానీ ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి ధర్మరాజు రథసారథి అనేటువంటి విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి రథసారథ్యం కొంతసేపు చేసినటువంటి సన్నివేశం యుధిష్ఠిరుడు అందులో స్వయంగా. అసలైతే శ్రీకృష్ణుడికి దారకుడు రథసారథిగా ఉంటూ ఉంటాడు. కానీ ఆ పరమాత్ముడి మీద ఉన్నటువంటి గౌరవంతో, ప్రేమతో, అనురాగంతో దారకుడిని పక్కన పెట్టి యుధిష్ఠిరుడే స్వయంగా రథాన్ని నడిపినటువంటి సన్నివేశం మహాభారతంలో అరుదైనటువంటి ఘట్టం ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ద్వారకాం గచ్చతః శ్రీకృష్ణస్య యుధిష్ఠిరాదిభిః సారథ్యాధికరణం. ద్వారకాం గచ్చతః అంటే ద్వారకకి బయలుదేరినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి యుధిష్ఠిరాదిభిః అంటే ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోదరులు, వాళ్ళందరూ కూడా సారథ్యాధికరణం అంటే సారథిగా ఆయనకు అంత దూరం దాకా దింపి రావడం. ఆ సందర్భంలో భీముడు ఏం చేశాడు, అర్జునుడు ఏం చేశాడు, నకుల సహదేవులు ఏం చేశారు కూడా ఆ రథంలో పరమాత్ముడికి సేవలు చేస్తూ కనిపిస్తారు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఓ పిక్చర్ తీస్తే చాలా బాగుంటుంది. అర్ధయోజన పర్యంతం గతానాం కృష్ణ పాండవానాం పరస్పర అనుజ్ఞయ స్వస్వపురగమన. అలా అర్ధయోజన పర్యంతం, యోజనం అంటే 8 మైళ్ళు, అర్ధయోజన పర్యంతం గతానాం, అర్ధ యోజనం వరకు వెళ్ళినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని తర్వాత ఆయన ఆజ్ఞతో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పురాలకి తిరిగి రావటం అనేది జరిగింది. మనం పూర్వపు అధ్యాయంలో మనం చెప్పుకున్న అంశం ఏంటంటే, మయాసురుడిని ధర్మరాజుకి పరిచయం చేయటము. ఆ మయాసురుడు శుభమైనటువంటి ముహూర్తంలో సభాభవనాన్ని నిర్మించడానికి బ్రాహ్మణులకి, వేదవేత్తలైనటువంటి వాళ్ళకి తగిన దానాలు,
మొదలైనటువంటివన్నీ ఇచ్చి పనులు ప్రారంభించడం జరిగిందని మనం పూర్వపాఠంలో చెప్పుకున్నాం. అయితే ఈ అధ్యాయంలో మనం చెప్పుకుంటున్నది ఉషిత్వా ఖాండవ ప్రస్థే సుఖవాసం జనార్దనః పార్థై ప్రీతి సమాయుక్తై పూజనార్హోభిపూజితః. ఉషిత్వా ఖాండవ ప్రస్థే సుఖవాసం జనార్దనః. జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఖాండవ ప్రస్థే ఉషిత్వ, కొంతకాలం ఆ ఖాండవ ప్రస్థంలోనే ఉండి సుఖవాసం, హాయిగా ఉండి సుఖంగా అక్కడే కొంతకాలం ఈ అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళతో అక్కడే ఉండి పార్థై, కుంతీపుత్రులైనటువంటి ఈ ధర్మరాజు భీమార్జునుల చేత ప్రీతి సమాయుక్తై పూజాన్ అర్హో అభిపూజితః, చక్కగా వాళ్ళ అనురాగాల్ని వాళ్ళ ప్రేమాభిమానాల్ని పంచుకున్నటువంటి తర్వాత శ్రీకృష్ణుడు వాళ్ళ పూజలు అందుకుని అర్హః, తగినటువంటి పూజలు సత్కారాలన్నీ అందుకుని వాళ్ళని కూడా తగిన రీతిగా పూజించి అభిపూజితః, ఆ తర్వాత వెళ్దామని ఆలోచనలో పడ్డాట ఇంటికి. గమనాయ మతిం చక్రే, మతిం చక్రే అంటే ఆలోచన, ఆలోచించాట ఎక్కడికంటే గమనాయ మతం చక్రే, తిరిగి ద్వారకా నగరానికి వెళ్దామని చెప్పి భావించుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకని ఒక కారణం, పితుర్దర్శన లాలస, తండ్రిని ఎందుకో బాగా చూడాలనిపించింది. లాలస అంటే అది తండ్రి మీద బెంగ వచ్చేసింది ఒక్కసారిగా. పితుర్దర్శన లాలస, తల్లిదండ్రులు చూడాలనేటువంటి బెంగతో ఒక్కసారిగా అక్కడ ద్వారకా నగరానికి వెళ్దామనేటువంటి ఉత్సాహంతో ఆలోచన వచ్చి ధర్మరాజుతో మొట్టమొదటి చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు చెప్పినా మొట్టమొదటి ధర్మరాజుకి చెప్తాడు. ధర్మరాజమథామంత్ర్య, అథ ప్లస్ ఆమంత్ర్య విడతీస్తాపురం. అథ ఆ తర్వాత ధర్మరాజుతో ఆమంత్ర్య అంటే ఈ ఆలోచన పంచుకుని, ఆమంత్ర్య అంటే ఇద్దరు మధ్యలో కాన్వర్సేషన్ ని ఆమంత్ర్య అంటారు, ఆ ఆలోచనలు పంచుకోవడం. ధర్మరాజమథామంత్ర్య పృథాంచ పృథులోచన, పృథాంచ పృథులోచన, చక్కటి అందమైనటువంటి లోచనములు కలిగినటువంటి పృథాం కుంతీదేవితో కూడా ఈ విషయం పెద్ద ఆవిడతో కూడా చెప్పి వవందే చరణౌ మూర్ధ్యా, వవందే చరణౌ మూర్ధ్యా జగద్వంద్య పితృష్వసు, జగద్వంద్య పితృష్వసు, లోకాలలో కీర్తి గడించినటువంటి మేనత్త పితృష్వసు, ఆ మేనత్తని వవందే చరణౌ, పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. చరణౌ వవందే చరణౌ మూర్ధ్యా, తన శిరసు వంచి ఆవిడ యొక్క పాదాలకి ఆనిస్తూ నమస్కారం చేసి ఆవిడ ఆశీస్సులు అందుకుని పరమాత్ముడు సతయా మూర్ధ్యుపాఘ్రాతః పరిష్వక్తశ్చ కేశవః, ఆ కేశవుడు ఎప్పుడైతే ఆయన ఆశీర్వచనాల కోసం అలా పాదాలను తాకాడో ఆవిడ పైకి లేపి ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా మేనల్లుండి, పరిష్వక్త అంటే ఆలింగనం చేసుకోవడం, మూర్ధ్యుపాఘ్రాత ఆ శిరస్సును ముద్దు పెట్టుకుని ఆప్యాయంగా చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకున్నట్టుగా ఆవిడ ఆనందంగా ఆశీస్సులు అందించింది ప్రేమతో కేశవుడు. దదర్శానంతరం కృష్ణో భగినీం స్వాం మహాశయా, దదర్శ అనంతరం కృష్ణ భగినీం స్వాం మహాశయ, భగిని అంటే సోదరి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈవిడ యొక్క ఆశీస్సులు అందుకున్న తర్వాత కుంతీదేవిని చూసిన తర్వాత దదర్శ అనంతరం, అనంతరం ఆ తర్వాత దదర్శ భగినీం, దదర్శ తన సోదరిని చూడటం కోసం వెళ్ళాడు. స్వాం భగినీం, శ్రీకృష్ణుని యొక్క సోదరి ఎవరయ్యా అంటే అక్కడ సుభద్ర, అర్జునుని భార్య అయింది. ఆమెను చూడటం కోసం అక్కడికి వెళ్ళి ఆమెను కలుసుకున్నాడు. తాముపేత్య హృషీకేశః ప్రీత్యా బాష్పసమన్వితః, ఆమెను చూడంగానే ఒక్కసారి హృషీకేశుడు పరమాత్ముడే బాష్ప సమన్వితః, ఆనందంతో ప్రేమతో ఆమె మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలతో బాష్ప సమన్వితః అన్నాడు. ఒక్కసారి ఆనంద బాష్పాలు కార్చాట శ్రీకృష్ణ పరమాత్ముడికి. ఆమెను చూడంగానే ఒక్కసారి అలా కన్నీరు వచ్చేసే ప్రేమతో, చెల్లెల్ని వదిలిపెట్టి వెళ్తున్నానే అని చెప్పి. ఎందుకంటే వివాహం అయిన తర్వాత వచ్చాడు, వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు, బలరామాదులు వెళ్ళిపోయారు, ఈమెను దింపేసి ఇక్కడ పరమాత్ముడు ఇంకా కొంతకాలం ఇక్కడే ఉన్నాడు. ఈయన ఉన్న కొంతకాలంలో ఈ పాండవ వనదహనం సన్నివేశమైంది.
మయాసుడికి ఆజ్ఞాపించేశాడు. పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తున్నాడు. చెల్లెలతో మా వెళ్ళొస్తా అని చెప్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ ప్రేమతో అర్చ్యం తథ్యం హితం వాక్యం లఘుయుక్తమనుత్తరం ఉవాచ భగవాన్ భద్రాం సుభద్రాం భద్రభాషిణీం. భద్రభాషిణీం సుభద్రాం, మంగళకరమైనటువంటి స్త్రీ, చక్కగా మంగళకరమైనటువంటి మంజుల భాషిణి అయినటువంటి సుభద్రతో ఉవాచ చెప్పేట విషయం. అర్ధ్యం తథ్యం హితం వాక్యం, హితకరమైనటువంటి వాక్యాలుగా ఉన్నటువంటి చక్కటి మాటలతో, అర్థవంతమైనటువంటి మాటలతో, తక్కువ మాటలతో, లఘుయుక్తమనుత్తరం, లఘుయుక్తం అంటే స్వల్పమైనటువంటి వాక్యాలతో మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను ఇంకా అని చెప్పి తాను నిర్ణయించుకున్నటువంటి ఆ పనిని సుభద్రతో పంచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. వెళ్ళొస్తాను అని చెప్పి ఆవిడ కూడా, సుభద్ర కూడా తయా స్వజనగామిని శ్రావితో వచనాని సహ సంపూజితశ్చాప్య సకృత్ శిరసా చాభివాదితః. శ్రావిత సహ వచనాన్ని, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి వచనాన్ని శ్రావిత విన్నటువంటి తయా ఆమె చేత శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా సంపూజిత, ఆమె చేత గౌరవించబడి పూజించబడి ఆవిడ కూడా ఆయన యొక్క పాదాలకు నమస్కారం చేసి అభివాదిత, నమస్కారాలు చేసి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆశీస్సులు కూడా అందుకుంది. శిరసా చాభివాదిత, శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు అందుకుంది సుభద్ర. సరే అన్నయ్య అంటూ ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు కుంతీదేవితో అయింది, సుభద్రతో పలకరించడం అయింది, ఆవిడికి చెప్పడం అయింది. తామనుజ్ఞాయ వార్ష్ణేయ ప్రతినంద్య చ భామినీం దదర్శానంతరం కృష్ణాం ధౌమ్యం చాపి జనార్దన. జనార్దనుడు ఆ తర్వాత ఎవరిని కలుసుకున్నాడంటే ధౌమ్య మహర్షుల వారిని, కృష్ణ ద్రౌపదీదేవిని కలుసుకున్నాడు. కుంతీదేవి యొక్క అనుజ్ఞ తీసుకుని, ధర్మరాజు యొక్క అనుజ్ఞ తీసుకుని వార్ష్ణేయ వృష్ణివంశ వీరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు జనార్దనుడు ప్రతినంద్య చ భామినీం, తన సోదరి అయినటువంటి సుభద్రతో ఆవిడికి చెప్పి అభినంద్య ప్రతినంద్య చ భామిని, ఆవిడ్ని ఒప్పించి వెళ్ళొస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉంది ఇక్కడ, అవసరమైతే చెప్పు అని చెప్పన్నట్టుగా సుభద్రకి చెప్పవలసిన మాటలని చెప్పి సంతోషపెట్టి అనంతరం ఆ తర్వాత ధౌమ్యుల వారిని అలాగే ద్రౌపదిని దదర్శ చూడటం జరిగింది. దదర్శానంతరం కృష్ణాం ధౌమ్యం చాపి జనార్దన. అయితే అక్కడికి వెళ్ళగానే ధౌమ్యుల వారికి నమస్కారం చేశాడు. వవందే చ యథా న్యాయం ధౌమ్యం పురుష సత్తమ. పురుషవంశ శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ధౌమ్యం నమస్కృత్య, ధౌమ్యం వవందే, ధౌమ్యుల వారికి నమస్కారం చేశాడు. ఋషి సత్తముడు, బ్రాహ్మణుడు, ఆయనకి యథాన్యాయం వవందే, ఏ విధంగా పూజించాలో ఆ ధౌమ్యుల వారిని పూజించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. తర్వాత ద్రౌపదీదేవిని కూడా 4 మాటలు చెప్పి బయలుదేరుతున్నాడు. ద్రౌపదీం సాంత్వయిత్వా చ సుభద్రాం పరిదాయ చ. సుభద్ర విషయంలో ద్రౌపదీదేవిని కూడా కాస్త శాంతపరిచి, సవతి కదా మరి, సుభద్రాం పరిదాయ చ, సుభద్ర విషయమే అక్కడ అర్జునుడు వివాహం చేసుకొచ్చాడు, నువ్వేమి కంగారు పడకమ్మా అంటూ ద్రౌపదీం సాంత్వయిత్వా చ భ్రాతృనభ్యగమ విద్వాన్ పార్థేన సహితో బలి భ్రాతృభిః పంచభిః కృష్ణో వృతః శక్ర ఇవామరైః. భ్రాతృన్ అభ్యగమత్ అంటే సోదరులైనటువంటి ఈ పంచపాండవులు 5 ఎవరైతే ఉన్నారో విద్వాన్ పార్థేన సహిత, అర్జునుడితో కూర్చుని ఉన్నటువంటి పండితులైనటువంటి వాళ్ళు, గొప్పవారైనటువంటి సోదరులు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రి పురోహితులు మొదలైనటువంటి వాళ్ళతో పాటుగా వాళ్ళతో పాటుగా అక్కడ సభలో కూర్చున్నటువంటి వారు. భ్రాతృభి పంచభి అంటే 5 చేత, సోదరులు 5 చేత శ్రీకృష్ణ వృత సమావేశమయ్యాడు, అందరితో కూర్చుని ఉన్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడు, పంచపాండవుల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. శక్ర ఇవామరైహి, దేవతలతో కూర్చున్నటువంటి ఇంద్రుడిలాగా ఉన్నట్ట ఈ పంచపాండవుల మధ్యలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అమరైహి అంటే దేవతలు, శక్ర ఇవామరై, శక్రుడు అంటే దేవేంద్రుడు, శక్ర ఇవామరైహి దేవతల మధ్యలో కూర్చున్నటువంటి ఇంద్రుడిలాగా ఆ సభలో ఆ పెద్దల మధ్యలో
ఈ పంచపాండవుల మధ్యలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అలా ఉన్నాడయ్యా, ఇంద్రుడిలాగా, దేవేంద్రుడిలాగా. ఈ ఉపేంద్రుడు వెలిగిపోతున్నట్ట దేవేంద్రుడిలాగా. యాత్రా కాలస్య యోగ్యాని కర్మాణి గరుడ ధ్వజ కర్తుకామ శుచిర్భూత్వా స్నాతవాన్ సమలంకృత. ఈ విధంగా వాళ్ళ యొక్క అనుజ్ఞంతా తీసుకున్నాడు పూర్వపు రోజుల్లోనే, ముందుగానే. ఆ తర్వాత మర్నాడు బయలుదేరటం కోసం కాలానుగుణంగా, యాత్రకి అనుగుణంగా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకున్నాడు చక్కగా. యాత్రాకాలస్య యోగ్యాని కర్మాణి, యోగ్యమైనటువంటి కర్మలు, చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రయాణానికి తగ్గట్టుగా, మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎలా అయితే సిద్ధమవుతూ ఉంటామో అలా. గరుడ ధ్వజ, గరుత్మంతుడిని ధ్వజం మీద గుర్తుగా కలిగినటువంటి వాడు గరుడ ధ్వజుడు. గరుడ వాహనుడు, గరుడ ధ్వజుడు. ప్రస్తుతం రథం మీద వెళ్తున్నాడు, కానీ గరుడ వాహనుడే ఆయన, విష్ణుమూర్తి. ప్రస్తుతం ఆ విష్ణుమూర్తి సింబల్, మామూలుగా పతాకం మీద మాత్రం ధ్వజంగా గుర్తుగా ఉన్నాడు. అట్లాంటి గరుడ ధ్వజుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు యాత్రా కాలానికి సరిపోయేటువంటి కర్మలు ఏవైతే చేయాలో, కర్తుకామః శుచిర్భూత్వా స్నాతవాన్ సమలంకృత. పొద్దున్నే చక్కగా స్నానపానాదులు, సంధ్యావందనాదులు, అనుష్ఠానాలు, అలంకారాలు మొదలైనటువంటివన్నీ చేసుకుని శుచిర్భూత్వా, చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి, శుచిః భూత్వా, పవిత్రుడై, అర్చయామాస దేవాంశ్చ ద్విజాంశ్చ యదుపుంగవః. యదుపుంగుడైనటువంటి యదువంశ శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుగా దేవతల్ని, తర్వాత ద్విజాంశ్చ బ్రాహ్మణుల్ని అర్చయామాస, పూజించడం జరిగింది. దేవ బ్రాహ్మణుల్ని పూజించి మాల్యజాప్య నమస్కారై గంధైరుచ్చావచైరపి, ఆ దేవతలకి వేయవలసినటువంటి మాలలు, అలాగే చేయవలసినటువంటి జప నమస్కారాదులు మొదలైనటువంటివన్నీ చేసి, గంధైరుచ్చావచైరపి, గంధ ధూప దీప నైవేద్యాలతో ఎవరికి ఏ విధంగా ఎట్లా చేయాలో ఆ దేవతల్ని, ద్విజుల్ని పూజించడం జరిగింది ఆ రోజు, వెళ్లే రోజు. అంటే తన దైనందిన కార్యక్రమాలు ఎక్కడా కూడా తప్పకుండా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుని ఆ రోజు బయలుదేరుతాడు. సకృత్వా సర్వకార్యాణి ప్రతస్థే తస్తుపాంబరః. తస్తుపాంబరః, యాదవ వంశ వీరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతస్థే అంటే బయలుదేరడం, యాత్రకు బయలుదేరాడు. అన్ని కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆ రోజు సకృత్వా సర్వకార్యాన్ని, అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని బయలుదేరుతున్నాడు శ్రీకృష్ణుడు. ఉపేత్య స యదుశ్రేష్ఠో బాహ్యకక్ష్యాద్ వినిర్గతః. యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు బాహ్య కక్ష అంటే అంతఃపురం నుండి తాను వసించినటువంటి, మనం బెడ్రూమ్ అంటూ ఉంటాం, ఆయన యొక్క నివాసం నుంచి అక్కడి నుంచి బాహ్య కక్ష వచ్చాడు. అంటే బయట ఉన్నటువంటి గోపురం దాకా వచ్చేటప్పటికి బాహ్య కక్ష, దాదాపుగా 7-8 కక్షలు ఉంటాయి వాళ్ళ అంతఃపురంలోకి వెళ్ళటానికి. ఒక్కొక్క కక్ష దాటుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క కక్ష దగ్గర మళ్ళీ రక్షక భటులు ఉంటూ ఉంటారు, సైనికాధికారులు ఉంటూ ఉంటారు. ఆ కక్షలన్నీ దాటుకుంటూ బాహ్య కక్షకు వచ్చాడు, చివరి కక్షకు వచ్చాడు. బాహ్య కక్షాత్ వినిర్గతః, అక్కడికి సమీపించగానే స్వస్తి వాచ్యార్హతో విప్రాం దధిపాత్ర ఫలాక్షతైః వసుప్రదాయ చ తతః ప్రదక్షిణమధాకరోత్. అక్కడ బ్రాహ్మణోత్తములు చక్కగా స్వస్తి వాచనాలు పలుకుతున్నారు. ఆయనకు నమస్కారాలు, మంగళ స్తోత్ర మంత్రాలు, వేద మంత్రాలు చదువుతూ స్వస్తి వాచ్యార్హత విప్రాం, స్వస్తి వచనాలు పలుకుతున్నటువంటి బ్రాహ్మణోత్తములకి శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఇవ్వవలసినటువంటి దానాలు ఇస్తున్నారు. ఎట్లా అంటే దధిపాత్ర ఫలాక్షతై. దధి అంటే పెరుగు, పెరుగు పాత్రలో చక్కగా సమృద్ధిగా ఉన్నటువంటి, నిండా ఉన్నటువంటి పెరుగు పాత్రతో, అలాగే ఫలములతో, అక్షింతలతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి చక్కగా ఫలాలని, అక్షింతలను, దధి పాత్రలు, వసుప్రదాయ, వసు అంటే బంగారము, ధనము మొదలైనటువంటివన్నీ కూడా ఇవ్వవలసినటువంటి దానాలు. ప్రదాయ, ఇచ్చిన తర్వాత ఎవరికి ఏది ఇవ్వాలో అది. ఈయన యాదవుల ప్రభువు కాబట్టి పాలు, పెరుగు, మీగడ, వెన్ని మొదలైనటువంటివన్నీ విశేషమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఇవ్వవలసిన దానంగా ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈ నెయ్యి, అక్షింతలు ఈ 2 ఇచ్చాము అంటే సకల యాగ ఫలితాలు వస్తూ ఉంటాయి. పౌర్ణమి రోజు కూడా మనం చంద్రుడిని చూసుకుంటూ నేతితో కూడినటువంటి అక్షింతలు కాసినంత నీటిలో వదిలిపెట్టినా కూడా మనకి అన్ని యాగాలు చేసినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. అగ్నిహోత్రం చేయనటువంటి వాళ్ళకి ఆ పాపాలన్నీ ఆ ఒక్క అర్ఘ్యంతో పోతాయి. అట్లాంటి
చక్కటి ఆ దధి పాత్ర, అక్షింతలు, నీరు, వసువు, బంగారము ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకి ఇచ్చాడు. తత ప్రదక్షిణమధాకరు, ఆ తర్వాత ప్రదక్షిణ చేశారు వారికి, బ్రాహ్మణులకి శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ సిద్ధంగా ఉన్నటువంటి రథాన్ని అధిరోహిస్తున్నాడు పరమాత్ముడు, బంగారు రథం. కాంచనం రథమాస్థాయ తార్క్షకేతనమాసుగం గదాచక్రాసి శార్గ్యాత్ వైరాయుధైరావృతం శుభం. శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి బంగారు దివ్య రథాన్ని అధిరోహించాడు. తార్క్షకేతనంగా ఉంది. తార్క్షుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడికి మరొక పేరు తార్క్షుడు. ఆ గరుత్మంతుడిని కేతనంగా కలిగినటువంటి వాడు, గుర్తుగా కలిగిన, పతాకం మీద గుర్తుగా కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. తార్క్షకేతనమాసుగం. వెంటనే ఆ రథాన్ని అధిరోహించాడు. ఎలా అధిరోహించాడో, ఆ రథంలో ఏమేమి ఉన్నాయి సిద్ధంగా అంటే గద, చక్రం, శంఖము, చక్రము, గద, శార్ంగిన్, ధనస్సు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. శంఖ చక్ర గదాయుధాలు. గద, చక్ర, అసి, చక్ర ప్లస్ అసి, చక్రాసి ఉంది. అసి అంటే ఖడ్గము. చక్రాసి శార్గాద్ వైరాయుధై, శార్గ ధనస్సు, శార్గం అనేటువంటి ధనస్సు, అలాగే వైరాయుధై రావృతం, అనేకమైనటువంటి వివిధ ఆయుధాలు, శస్త్రములు మొదలైనటువంటివన్నీ అక్కడ భద్రపరిచి ఉన్నాయి ఆ రథంలో. ఆయన యొక్క దివ్య రథం అది. అట్లాంటి ఆ రథం సుతిధావధ నక్షత్రే ముహూర్తే చ గుణాన్వితే ప్రయయౌ పుండరీకాక్ష శైవ్య సుగ్రీవ వాహన. శైవ్య సుగ్రీవ వలాహకములు అనేటువంటి ఆ గుర్రములతో కూల్చినటువంటి రథం ఏదైతే ఉందో, ఆ రథాన్ని, తిథి అంటే తెలుసు మీకు, తిథి నక్షత్ర గ్రహం ముహూర్తాలు అంటారు. ఎట్లాంటి తిథి అంటే సుతిధావధ. ఈ పదాన్ని పెడితేస్తే సుతిథౌ అథ, చక్కటి తిథి యందు అన్నాడు. దివ్యమైనటువంటి ముహూర్తంలో బయలుదేరుతున్నారు స్వామి. సుతిధావధ నక్షత్రే, చక్కటి ముహూర్తంలో. ఆ తర్వాత స్వామి మంచి నక్షత్రంలో, మంచి ముహూర్తంలో, మంచి తిథి నాడు, మంచి అనే పదానికి ఇక్కడ ఈ పదాన్ని సూచి, గుణాన్వితే తిథౌ, మంచి గుణవత్తరమైనటువంటి తిథి యందు, గుణాన్వితే నక్షత్రే, గుణాన్వితే ముహూర్తే, అట్లాంటి దివ్యమైనటువంటి ముహూర్తంలో ప్రయయౌ పుండరీకాక్ష, పుండరీకాక్షుడు ఆ పద్మనయనుడు తన యొక్క ద్వారకా నగర ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. శైవ్య సుగ్రీవ వలాహకములు, మణిపుష్ప వలాహకములు అనేటువంటి గుర్రాలని అధిరోహించినటువంటి రథంతో. అన్వారురోహ చాప్యేనం ప్రేమ్ణా రాజా యుధిష్ఠిరః అపాస్య చాస్య యంతారం దారుకం యంత్రుసత్తమం. ఆయన ఎప్పుడైతే రథం ఎక్కి కూర్చున్నాడో, దారకుడు అప్పటిదాకా సిద్ధంగా ఉన్నాడు రథసారథ్యం వహించడానికి. ఆ దారకుని పక్కకి దోసేశాడు ధర్మరాజు కాస్త. అపాస్య పక్కకి దోసేశాడు. ఆయన కొంచెం పక్కకి జరుగు, కొద్దిగా పక్కకి, ఈ ప్లేస్ నాది అన్నాడు. ఖర్చు వేసేస్తున్నాడు ధర్మరాజు. అపాస్య చాస్య యంతారం దారుకం. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథసారథి దారుకుడు. యంతారం అంటే సారథి. సారథి అయినటువంటి దారకుణ్ణి యంత్రుసత్తమం యంతారం దారకం. ఎట్లాంటి వాడు ఆ దారకుడు అంటే యంత్రుసత్తమం, రథసారథ్యం వహించడంలో నేర్పరి అయినటువంటి వాడు. సత్తమం, శ్రేష్ఠుడైనటువంటి వాడు. అంటే లోపల రథంలో ఎవరు కూర్చున్నారో ఆయన మనసు ఎరిగి రథసారథ్యం చేయటం అనేది దారకుడి యొక్క విశిష్టత. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎలా వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో, ఎక్కడ ఎలా ఏ విధంగా ఆపాలో, ఏ ప్రదేశాల్లో ఉంచాలో అన్ని చేయగలిగినటువంటి వాడు. యంత్రుసత్తమం యంతారం దారకం, సారథ్యం చేయటంలో నేర్పరి అయినటువంటి సారథి అయిన దారుకుడు. అట్లాంటి వాడు అతన్ని పక్కన పెట్టేసి అన్వారురోహ చాప్యేనం ప్రేమ్ణా రాజా యుధిష్ఠిరః. శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఉండేటువంటి ప్రేమతో, అనురాగంతో రాజైనటువంటి, స్వయంగా ఖాండవ ప్రస్థానికి రాజైనటువంటి యుధిష్ఠిరుడు అన్వారురోహ, ఏనం రథం అన్వారు, ఈ రథాన్ని అధిరోహించేశాడు. కృష్ణ నువ్వు వెళ్తున్నావా, ఉండు నేను వస్తాను అంటూ ఈయన రథం ఎక్కాడు. ఆ గుర్రాలకి పగ్గాలు పట్టుకున్నాడు. అంటే పరమాత్ముడు వెళ్తుంటే పగ్గాలు పట్టుకుని రథసారథ్యం వహించింది ఎవరయ్యా అంటే ధర్మరాజు. అసలు ఇదే మహాభారత సంగ్రామంలో అర్జునుడు యుద్ధం చేస్తుంటే పగ్గాలు పట్టుకున్నది శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఈ ఒక్క సందర్భంలో మాత్రం
ధర్మరాజు యొక్క ఔన్నత్యము, గొప్పతనము, శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఉండేటువంటి ప్రేమాభిమానాలు, ఈయన పరమాత్ముడు అని వెళుతున్నటువంటి సమయంలో కూడా ఒక నిమిషం కూడా పరమాత్ముని చూడకుండా వదిలిపెట్టి ఉండలేను అనేటువంటి భావన. పరమాత్మని వదిలిపెట్టడానికి ఎవరు ఇష్టపడతారు? ఆయన వీలైనంత దూరం తీసుకువెళ్దాం. అప్పటికే అనుజ్ఞ తీసుకున్నాడు. బావా నేను వెళ్ళొస్తా అంటే ధర్మరాజు సరేనయ్యా కానీ అందులో ఒక లింక్ పెట్టాడు. తండ్రిని చూడాలంటున్నావు కదా, అది ఎవరికైనా సహజమే కదా, ఉంటుంది కదా మరి తల్లిదండ్రులను చూడాలని. కాబట్టి సరే వెళ్ళిరా, పైగా ఆయన మా మామయ్య, ఆయనకి నమస్కారాలు చెప్పు అంటూ కుశల ప్రశ్నలు అన్ని చెప్పి మరి పంపించాడు. అయినా వదిలిపెట్టాడు. సరే మనకి చూసారా ఆ ప్రేమాభిమానంతో మనం కూడా ఎవరైనా మన ఆత్మీయులు వస్తే మనం కొంచెం దూరం వదిలిపెట్టి వస్తూ ఉంటాం. మరీ ఆత్మీయులు అయితే స్టేషన్ దాకా వెళ్తాం, బస్ స్టాండ్ దాకా వెళ్తాం, దింపొస్తాం. అట్లా ఇక్కడ కూడా ఎంత ప్రేమగా దింపుతున్నాడు అనేటువంటిది. ఎట్లా అది కూడా అంటే తానే వాహనం నడుపుతూ ఆ గుర్రపు కళ్ళాలు పట్టుకుని నేను సారథ్యం చేస్తాన్నాడు. యుధిష్ఠిరుడే ఆ సారథ్యం ప్లేస్ లో కూర్చుంటే మన తమ్ముళ్ళు అయినటువంటి వాళ్ళు ఏం చేయాలి? అవన్నీ వరుసగా ఇస్తున్నాడు. ఎంత చక్కగా ఆప్యాయతలో శ్రీకృష్ణ పరమాత్మ అంటే అది శరణాగతి. అటువంటి శరణాగతిని మనకి మహాభారతంలో పాండవుల యొక్క చర్యల ద్వారా మనం ఎంతో తెలుసుకోవచ్చు. అందుకే భగవంతుడు వారి పట్ల సదా ఎల్లప్పుడూ కూడా వాళ్ళకి కావలసినటువంటివి అనుగ్రహిస్తూ ఉన్నారు. అభీషూం సంప్రజగ్రాహ స్వయం కురుపతిస్తథా ఉపారుహ్యార్జునశ్చాపి చామర వ్యజనం సితం. ఓ పక్కన కురుపతి అయినటువంటి యుధిష్ఠిరుడే స్వయంగా తనకి తానే అభీషుం సంప్రజగ్రాహ. అభీషుం అనే పదానికి అర్థం గుర్రపు పగ్గాలు. ఆ కళ్యాణాన్ని పట్టుకుని రథసారథ్యం చేస్తూ ఉంటే, స్వయంగా రాజు అయినటువంటి వాడే కూర్చుని రథసారథ్యం చేస్తూ ఉంటే, రాజే చేస్తుంటే వెనకాల ఎవరు చేసేది? ఆయన పరమాత్ముడు. ఇట్లాంటి రాజులు ఎంతో మందిని చూసేటుంటారు ఆ పరమాత్ముడు. కాబట్టి స్వయంగా ధర్మరాజే కురుపతి సదా స్వయం జగ్రాహ, స్వయంగా పట్టుకున్నట్ట పగ్గాలు. పట్టుకుంటే ఉపారుహ్యార్జునశ్చాపి, వెంటనే అర్జునుడు ఎక్కేశాడు. అమ్మమ్మో నేను ఎక్కపోతే ఎట్లా, కృష్ణుడు ఎక్కేశాడు, అన్నయ్య గారు ఎక్కేశారు. వెంటనే నేను, భీముడు కాదు, ముందు అర్జునుడు ఎక్కాడు. ఉపారుహ్యార్జునశ్చాపి, అర్జునశ్చాపి ఉపారుహ్య, వెంటనే ఎక్కి ఏం చేశాట, నేను ఈ పని చేస్తా అంటూ వెంటనే బంగారుమయమైనటువంటి తెల్లటి చామరాలు తీసుకుని వ్యజనం చామర వ్యజనం సుతం, పరమాత్మకి అలా వింధ్యామరలతో సేవిస్తూ ఉన్నట్టు ఆ రథంలో. శ్రీరామ పట్టాభిషేకం ఒక్కసారి ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుంది. రాముల వారు కూర్చోగానే అటు పక్కన భరతుడు, లక్ష్మణుడు, ఆ తర్వాత ఈ వెనకాల శత్రుఘ్నుడు ఏ విధంగా సేవలు చేశారు, విభీషణుడు ఎలా ఉన్నాడు, ఎటువంటి పొజిషన్ లో, అటు సుగ్రీవుడు ఎలా ఉన్నాడు, అందరూ రామ పట్టాభిషేకంలో ఉన్నటువంటి సిద్ధం ఎట్లా ఉంటుందో అటువంటి రామావతార ఘట్టం ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రూపంలో వస్తే ఇటు పక్కన ఎవరున్నారంటే చక్కగా ముందే ఏమన్నా ధర్మరాజు కూర్చొని తోలుతుంటే, ఇటు పక్కన అర్జునుడు వింధ్యామరలతో ఉంటే, భీముడు ఓ పక్కన మంచి ఛత్రం గొడుగు తీసి పైకి నేను ఆయన పట్టుకుంటాను స్వామి కంటూ గొడుగు తీసి పట్టుకుంటాడు. అటు ఇటు వెనకాల అటు ఇటు ఏమన్నా నకుల సహదేవుడు అనుసరిస్తూ వస్తూ ఉంటారు. ఎంత అద్భుతమైన ఘట్టం ఇది. అట్లా ఉపారుహ్యార్జునశ్చాపి చామర వ్యజనం సితం రుక్మదండం బృహద్బాహు విదుధావ ప్రదక్షిణం తదైవ భీమసేనోపి రథమారుహ్య వీర్యవాన్. ఇక భీమసేనుడు కూడా ఆ రథాన్ని అధిరోహించి, వీరుడైనటువంటి ఆ భీమసేనుడు కూడా అధిరోహించి అత్యద్భుతమైనటువంటి దండాన్ని తీసుకుని బృహద్బాహుర్ విదుధావ ప్రదక్షిణం, చక్కగా ఆయనకి కావలసినటువంటి విధంగా వింధ్యామరలతో వీస్తూ పక్కన అర్జునుడు సేవిస్తూ ఉన్నాడు. ఈయనేమన్నా ఛత్రం లాగా గొడుగు పట్టుకున్నాడు. ఛత్రం శతశలాకం చ దివ్యమాలోప్య శోభితం వైఢూర్యమణి దండం చామీకర విభూషితం. చక్కటి వైడూర్య మణిమాణిక్యాలతో పొదగబడినటువంటి బంగారుమయమైనటువంటి ఛత్రాన్ని పట్టుకుని భీమసేనుడు నుంచున్నట్ట. దివ్యమాలోక్య శోభితం, దివ్యంగా ఉంది చూడటానికి. అసలు ఈ రెండు కళ్ళు సరిపోవా అన్నట్టుగా ఉంది ఆ సన్నివేశం. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వెళ్ళటానికి ఇష్టపడలా, కానీ ఎక్కువ రోజులు ఉండటం ఎందుకు, కాసేపు అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణం అయ్యాడు. ఆ సన్నివేశంలో వదిలిపెడుతున్నట్టుగా పంచపాండవులు ఐదుగురు కూడా వారి యొక్క సేవలు చూసారు ఎట్లా ఉన్నాయి. ఛత్రం శతశలాకం చ దివ్యమాలోప్య శోభితం, దివ్యంగా అలంకరించబడినటువంటి
అత్యద్భుతమైనటువంటి తెల్లటి ఛత్రాన్ని తీసుకుని దాన్ని అలంకరించబడినటువంటి దాన్ని స్వామివారికి గొడుగులాగా ఎండ తగలకుండా పట్టాడు. రథంలో ఉంటుంది చక్కగా, ఆలంబరం ఉంటుంది వెనకాల, మండపంలాగా ఎండ పడకుండా ఉంటుంది. అయినా సరే పరమాత్మ, ఈయన దేవుడు అని భావించినటువంటి వాడు కాబట్టి అది సరే, ఇది నేను పట్టుకోవాలి అని చెప్పన్నాడు, పట్టుకున్నాడు. అట్లాగే సోదరులు ఇద్దరు కూడా, నకుల సహదేవులు ఇద్దరు కూడా అనుసరించి సేవలు చేసుకుంటూ వస్తున్నారు. మిగతా భాగం ఇంకో 20 శ్లోకాలు ఉన్నాయి. రేపటి అధ్యాయంలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.